ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తాము జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలని, పేరు ప్రఖ్యాతులు పొందాలని, ఎక్కువ డబ్బు సంపాదించాలని, పై స్థాయికి వెళ్ళాలని ఈ క్షణం ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా వారు అనుకున్నది జరగక అదే స్థాయిలో ఉంటూ అంతే కష్టపడుతుంటారు. దీనికి కారణం ప్రతి ఒక్కరూ ప్రస్తుతం తాము చేస్తున్న పనులు మరియు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ టెంపరీ సొల్యూషన్ చూసుకుంటూ ముందుకు పోవడమే. ఈ టెంపరీ సొల్యూషన్ కాన్సెప్ట్ ని అధిగమించి ముందుకు పోవాలంటే మన బిగ్ పిక్చర్ విజన్ తో ఆలోచించడం నేర్చుకోవాలి. అయితే ఈ బిగ్ పిక్చర్ విజన్ అంటే ఏమిటి? ఈ బిగ్ పిక్చర్ విజన్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఈ బిగ్ పిక్చర్ విజన్లో ఆలోచించడం వల్ల ఉపయోగాలు ఏమిటి? ఈ బిగ్ పిక్చర్ విజన్ ఉపయోగించి సక్సెస్ అయిన మన ఇండియన్ స్టార్స్ ఎవరున్నారు? సో ఇలాంటివన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. దిస్ ఈజ్ అభినవ్, దిస్ ఈజ్ నరేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ పిక్చర్ విజన్ అంటే ఏమిటి? సో బిగ్ పిక్చర్ విజన్ అంటే మనం ప్రస్తుతం చేస్తున్న పనులు మరియు నిర్ణయాల యొక్క దీర్ఘకాలిక అవకాశాలను, చిక్కులను అర్థం చేసుకుంటూ ప్రస్తుత ఆందోళనలను, ప్రస్తుతం ఉన్న స్వల్ప లక్ష్యాలను దాటి ముందుకు చూసే అవకాశాన్ని, సామర్థ్యాన్ని కల్పిస్తుంది. సో ఈ బిగ్ పిక్చర్ విజన్ అనేది మనం ప్రస్తుతం చేస్తున్న పనుల యొక్క చిన్న చిన్న వివరాలపై దృష్టి పెట్టకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను, దాని యొక్క అవకాశాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటర్మీడియట్ చదువుకునే స్టూడెంట్ ఓన్లీ తన లెక్చరర్స్ చెప్పే క్లాసెస్ మాత్రమే వింటూ ఏ క్వశ్చన్స్ చదివితే తనకి ఎగ్జామ్లో ఉపయోగపడతాయో ఆ క్వశ్చన్సే చదువుకుంటూ రాత్రి పగలు బట్టి పట్టి అవి ఎగ్జామ్లో బాగా రాసి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు. తనకి మంచి ర్యాంక్ వస్తుందేమో కానీ మంచి నాలెడ్జ్ మాత్రం రాదు. ఎప్పుడైతే నువ్వు చదువుకుంటున్న చదువుని, ప్రస్తుతం నువ్వు చేస్తున్న పనిని బిగ్ పిక్చర్ విజన్ లో చూస్తావో అప్పుడు నువ్వు చదువుకుంటున్న చదువు ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి కోర్సెస్ చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి కోర్సెస్ చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, హయ్యర్ ఎడ్యుకేషన్లో మనం కోరుకుంటున్న కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు నేను చదువుకుంటున్న ఈ చదువు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎలా ఉపయోగపడుతుంది, హయ్యర్ ఎడ్యుకేషన్లో నేను సెలెక్ట్ చేసుకునే కోర్స్ అనేది ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ జాబ్కి ప్రస్తుతం మనం చదువుకునే సబ్జెక్ట్స్ ఎలా ఉపయోగపడతాయి, ప్రస్తుతం నేను చదువుకునే సబ్జెక్ట్స్తో పాటు ఇంకా ఏం నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇలా ప్రస్తుతం మనం చేస్తున్న పనిని బిగ్ పిక్చర్ విజన్లో చూడడం వలన విస్తృత కోణంలో ఆలోచించి సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. బిగ్ పిక్చర్ విజన్ అంటే ఒక సిచ్యువేషన్ కానీ, ప్రాబ్లమ్ను కానీ లోతుగా అండ్ బ్రాడర్ లెవెల్లో ఆలోచించి అర్థం చేసుకోవడం. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైతే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్తో మరియు అవుట్ ఆఫ్ ద బాక్స్తో థింక్ చేసి సాల్వ్ చేస్తామో మనకు అవి ఫ్యూచర్లో మళ్ళీ రిపీటెడ్ కాకుండా పర్మనెంట్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాచీన కాలంలో చేసిన కట్టడాలను మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని టెంపుల్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, డ్యామ్స్ కానీ వాళ్ళు చాలా బ్రాడ్ విజన్తో ఆలోచించి కన్స్ట్రక్ట్ చేశారు. అవి ఇప్పటికి కూడా చాలా చక్కగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. రిఫరెన్స్గా మనం కోనార్క్ టెంపుల్ చూసుకుంటే అది ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టారు. బట్ ఇప్పటికి కూడా అలాంటి టెంపుల్స్ చాలా చెక్కు చెదరకుండా చాలా బాగున్నాయి. కానీ మన ప్రజెంట్ జనరేషన్లో ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మనం ప్రజెంట్ కన్స్ట్రక్ట్ చేసే బ్రిడ్జెస్ కానీ, హౌజెస్ కానీ, డ్యామ్స్ కానీ, రోడ్స్ కానీ ఒక 1 or 2 ఇయర్స్లో మొత్తం డ్యామేజ్ అయిపోతున్నాయి. దీనికి కారణం వాళ్ళు ఒక మంచి బ్రాడ్ విజన్తో థింక్ చేసి కన్స్ట్రక్ట్ చేయకపోవడమే. ఎప్పుడైతే మనం ఒక బిగ్ విజన్తో థింక్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తామో కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి. అది నెక్స్ట్ జనరేషన్కి కొంచెం ఇన్స్పిరేషన్గా కూడా ఉంటాయి. రీసెంట్గా బీహార్లో 12 బ్రిడ్జెస్ కొలాప్స్ అయిపోయాయి. దీనికి కారణం అక్కడ వర్క్ చేసిన ఇంజనీర్లు కానీ, గవర్నమెంట్ కానీ సరిగ్గా ఒక బిగ్ విజన్తో ఆలోచించి కన్స్ట్రక్ట్ చేయకపోవడమే. దీనివల్ల అక్కడ గవర్నమెంట్ ఒక 15 ఇంజనీర్స్ను సస్పెండ్ చేసింది. అంతేకాదు, ఈ బిగ్ పిక్చర్ విజన్ అనేది కేవలం చదువుకునే వాళ్ళకు మాత్రమే కాదు, జాబ్స్ చేసే వాళ్లకు, వ్యవసాయం చేసే వాళ్లకు, వ్యాపారం చేసే వాళ్లకు, ప్రతి ఒక్కరికి వారు చేసే ప్రస్తుత పనులను సమర్థవంతంగా ఎలా చేయాలి, ఫ్యూచర్లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇవన్నీ చక్కగా అర్థం చేసుకొని చేసేందుకు వీలుంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ తాము ప్రస్తుతం చేస్తున్న పనులను విస్తృత కోణంలో ఆలోచించి సమర్థవంతంగా చేయడం వలన వారు కోరుకున్న విధంగా జీవితంలో గొప్పవాళ్ళు అవ్వచ్చు, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులు పొందవచ్చు, వారు అనుకున్న పై స్థాయికి వెళ్ళవచ్చు. మనకి బిగ్ పిక్చర్ విజన్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఆ బిగ్
పిక్చర్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఫస్ట్ వన్ ఈజ్ కల్టివేట్ క్యూరియాసిటీ. సో మనం చేస్తున్న పని మీద మనకు క్యూరియాసిటీ ఉండాలి. మనకు క్యూరియాసిటీ ఉంటే ఆ పని మనకి ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మనం ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్తో ఆలోచిస్తాము. సో మనకు అప్పుడు అవుట్కమ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సెకండ్ పాయింట్ ఈస్ అండర్స్టాండ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్. మనం ప్రస్తుతం చేస్తున్న పనుల యొక్క లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్లు తయారు చేసే కంపెనీ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ కార్లకు ఆల్టర్నేట్ గా హైడ్రోజన్ కార్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కార్లు తయారు చేసే కంపెనీ అనేది మార్కెట్లో ఏ టెక్నాలజీస్ వస్తున్నాయి, ఆ టెక్నాలజీస్ ఎప్పటి వరకు అవైలబుల్ వస్తాయి, సో ఆలోపు మన దగ్గర ఉన్న ఈ పాత టెక్నాలజీని ఎలాగ అబ్సల్యూట్ చేయాలి, కొత్త టెక్నాలజీకి ఎలాగ అడాప్ట్ అవ్వాలి, సో ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ వారు ప్రస్తుతం చేస్తున్న పనుల యొక్క లేటెస్ట్ టెక్నాలజీస్ అనేవి మార్కెట్లో ఏవి అవైలబుల్ వస్తున్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఈస్ ఎంబ్రాస్ సిస్టమ్ థింకింగ్. ప్రస్తుతం మనం చేస్తున్న పనుల వల్ల సమాజానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఒకవేళ మంచి జరిగితే ఆ మంచిని మనం ఎలా ఎదగడానికి ఉపయోగించుకోవాలి, ఒకవేళ చెడు జరిగితే ఆ చెడును మనం ఎలా సరిదిద్దుకోవాలి. సో ఇలా ఈ ఎంబ్రాస్ సిస్టమ్ థింకింగ్ వల్ల మంచి చెడుల గురించి ముందే తెలుసుకొని మనం వాటిని సరిదిద్దుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ ఈజ్ సెట్ లాంగ్ టర్మ్ గోల్స్. మనం ప్రస్తుతం చేస్తున్న పనుల యొక్క టెంపరీ గోల్స్ అండ్ సొల్యూషన్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోకుండా ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత లేదా ఒక 10 years తర్వాత దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఆ ప్రయోజనాలను పొందాలంటే ఎలాంటి విధానాలను అవలంబించాలి. సో ఇలా ప్రతి ఒక్కరూ లాంగ్ టర్మ్ గోల్స్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ స్టే అడాప్టబుల్. మనము కాలంతో పాటు జరిగే మార్పులకు అనుగుణంగా చేంజ్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ ప్రాసెస్ తీసుకుంటే మనకు కోవిడ్ ముందు ఎలా ఉండేదంటే మనకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉండేవి. మనం అప్పుడు కంపెనీ ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, పూణేలో ఉన్నా, ఎక్కడున్నా ఆ లొకేషన్కి వెళ్ళే వాళ్ళం. బట్ కోవిడ్ తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉందంటే అన్ని ఆల్మోస్ట్ ఆన్లైన్, లైక్ జూమ్ మీటింగ్లు కానీ, మైక్రోసాఫ్ట్ మీటింగ్లు కానీ. సో ఇలా మనకు అన్ని ఇంటర్వ్యూస్ ఇలా జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్. సో ఇక్కడ మనం అడాప్టబుల్ అయ్యాం. సో మనం కాలంతో పాటు జరిగే మార్పులకు అనుగుణంగా చేంజ్ అవుతూ ఉండాలి.